ఇప్పుడు మేము పిల్లగుట్ట మీద ఉన్నాం. అయితే ఇక్కడ నుండి చూస్తే మాలగుట్ట, మబ్బుగుట్టల్లో 2 గుట్టలు సాఫ్ చేసింది ఇప్పటికి. ఇంకా 3 గుట్టలు ఉన్నాయి. 3 గుట్టలు కూడా ట్రిప్పర్లు ఎనిక్కెళ్ళి పెట్టి మొత్తం ట్రిప్పర్లతోటి జేసీబీలు పెట్టిండ్రు. ట్రిప్పర్లతోటి ఒక సైడు, ఇటు సైడ్ ఏమో మొత్తం ట్రాక్టర్లు ట్రిప్పర్ అవి జేసీబీలు. అంటే మొత్తం ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? పైన ఉన్న చెట్లు అంటే గుట్టల మీద ఉన్న చెట్ల నుంటే మనకు వాతావరణంలో ఏదైనా ఋతుపవనాలు వస్తాయి. దాన్ని ఈ గుట్టలు మొత్తం తవ్వేస్తే, చెట్లు పోతే, అడవి పోతే రేపు పొద్దున సమాజానికి ఏం ఇస్తారు? వచ్చిన ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చి ఇట్లా గుట్టలు మొత్తం మైనింగ్ మొత్తం గుట్టలు మొత్తం తవ్వుకొని పోతే రక్షించేతోడు ఎవడు? ఎవరు రక్షించేతోళ్ళే ఈరోజు మొత్తం భక్షిస్తున్నా అంటే ఇప్పుడు టెంట్లు వేసిండ్రు. తర్వాత ట్రిప్పర్లు వెనక్కి పోయి ట్రిప్పర్లు చేస్తుంది. ఇక్కడేమో ట్రాక్టర్లు. విపరీతమైన మట్టి దోపిడీ అవుతుంది. ఇప్పటికీ కోట్ల రూపాయల మట్టి. అంటే గుట్టలు మొత్తం ఇప్పుడు మొత్తం దారిలోకి అయింది. అసలు మబ్బుగుట్ట అంటే ఇక్కడ నుండి పోవడానికి స్థలం లేకుంటుంది. ఇక్కడ నుండి గుట్టలు ఉంటే మొత్తం సాఫ్ అయిపోయి లాస్ట్కు ఏదో ఎడాలాగా అయిపోయింది మొత్తం. ఇప్పటివరకు 3 గుట్టలు తవ్విండ్రు. దీనికి బాధ్యులు ఎవరు గెలపాలి? అసలు రాయల్టీలు ఎక్కడ కడతారు? మామూలు జనాలకు ఎత్తులు ఉన్నాయి, మా పొలంలో ఎత్తులు ఉన్నాయంటే దానికి ఇది తీయనికి రాయల్టీ కట్టుకొని మట్టి తీసుకోవాలి. కానీ అది నెపం పెట్టుకొని ఈరోజు ఎంఆర్ఓ కానుంటి కలెక్టర్ వరకు ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారో తెలపాలి. ఈరోజు ఈ గుట్టలు మొత్తం మబ్బుగుట్టలు మాకు మా ఆస్తి, మునపర్తి ఆస్తి. ఇది మునపర్తి ఆస్తిని ఇగో ఈ పిల్లగుట్ట తవ్వారు. మిగతా మబ్బుగుట్ట మొత్తం మాయమైన ఒకటే 2 3 ఉన్నాయి. మొత్తం 6 గుట్టలు. 6 గుట్టల్లో 3 ఉన్నాయి. 55 సర్వే నెంబర్ 54 సర్వే నెంబర్లో మొత్తం లేకుండా పోతున్నాయి ఈరోజు. కనుక దీనిపై చర్య తీసుకోవాలని మేము అఖిలపక్ష ఐక్యవేదిక నుండి పోరాడుతున్నాం. ఈరోజు వచ్చే ప్రజావాణి ఏది మామూలు హైదరాబాద్లో ప్రజావాణిలో ఇస్తాము, సిఎస్కి ఇస్తాము. వీళ్ళందరి నుంచి కాకపోతే మానవ కమిటీకి ఇస్తాము. నా నుండి హైకోర్టుకు ఒక నివేదిస్తాము. వీళ్ళందరినీ మీద చర్యలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అఖిలపక్ష